తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో భాగంగా మనం ఇప్పుడు ఈ క్లాసులో బ్రిటిష్ వారి పరిపాలనా సంస్కరణల గురించి తెలుసుకుందాము. గత క్లాసులో కూడా ఇదే టాపిక్కు సంబంధించిన కొన్ని సంస్కరణలను తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ క్లాసులో కూడా బ్రిటిష్ వారు పరిపాలన చేసేటప్పుడు తీసుకువచ్చినటువంటి కొన్ని సంస్కరణల గురించి చూద్దాము. బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలించే కాలంలో కొన్ని చట్టాలు చేశారు. అందులో భారతదేశ పాలనలో జోక్యం చేసుకుంటూ బ్రిటిష్ పార్లమెంటు చేసిన మొట్టమొదటి చట్టము రెగ్యులేటింగ్ చట్టం. రెండవది 1784లో చేసినటువంటి చార్టర్ చట్టం. మూడవది 1813లో చేసినటువంటి చార్టర్ చట్టం. నెక్స్ట్ వన్ 1853 చార్టర్ చట్టము. బ్రిటిష్ పార్లమెంటు 1853లో ఒక చార్టర్ చట్టం చేసింది. ఈ చట్టము తూర్పు ఇండియా కంపెనీ భారతదేశంలో 20 సంవత్సరాలు వ్యాపారం చేసుకునటానికి అవకాశం అనే దానిని ఇవ్వలేదు. బాగా వినండి. తూర్పు ఇండియా వర్తక సంఘము భారతదేశంలో 20 సంవత్సరాలు వర్తకం చేసుకోవటానికి అనుమతిని ఇవ్వని చట్టం ఏంది అంటే 1853 చార్టర్ చట్టము. ఈ 1853 చార్టర్ చట్టము మొట్టమొదటిసారిగా సివిల్ సర్వీస్ ఉద్యోగాలకై వ్రాతపూర్వక పరీక్ష నిర్వహణ ప్రతిపాదించింది. భారతదేశంలో సివిల్ సర్వీస్ ఉద్యోగాల కొరకు నిర్వహించే పోటీ పరీక్షను నిర్వహించాలని 1853 చట్టము చేసింది. ఆ తర్వాత లా కమిషన్ న్యాయ చట్టాలను రూపొందించటానికి కమిషనర్లను ఏర్పాటు చేసింది. ఇంకా చెప్పాలంటే ఈ చట్టము ఈ క్రింది కోడ్లను ఏర్పాటు చేసింది. సివిల్ ప్రొసీజర్ కోడ్ న్యాయస్థానాలలో ఇంప్లిమెంట్ చేయవలసినటువంటివి. సివిల్ ప్రొసీజర్ కోడ్ 1859. ఇండియన్ పీనల్ కోడ్ 1860. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1861. సివిల్ ప్రొసీజర్ కోడ్ 1859. ఇండియన్ పీనల్ కోడ్ 1860. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1861 చట్టాలను ఈ 1853 చట్టము చేసింది. ఆ తర్వాత మరొకటి 1858 భారత ప్రభుత్వ చట్టము. వెరీ ఇంపార్టెంట్ అండి ఈ చట్టము. 1858 భారత ప్రభుత్వ చట్టము. ఈ చట్టానికి మరొక పేరు విక్టోరియా మహారాణి ప్రకటన అంటాం, లేదు విక్టోరియా మహారాణి చట్టము అంటాం. 1857 సంవత్సరంలో సిపాయిల తిరుగుబాటును ఈస్ట్ ఇండియా కంపెనీ సమర్థవంతంగా అణచలేదు అన్న ఉద్దేశంతో బ్రిటిష్ పార్లమెంటు 1858లో ఈ చట్టాన్ని చేసింది. ఈ చట్టము కంపెనీ పాలనను రద్దు చేసింది. తూర్పు ఇండియా వర్తక సంఘము పాలన భారతదేశంలో రద్దు చేసినటువంటి చట్టము 1858 విక్టోరియా మహారాణి చట్టం. ఒకసారి గమనించండి. బ్రిటిష్ వారు వర్తకం కొరకు 1615లో ఇండియాకు వచ్చి సూరత్లో వర్తక కేంద్రాన్ని స్థాపించారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1757 జూన్ 23న జరిగిన ప్లాసీ యుద్ధం ద్వారా బెంగాల్లో రాజకీయ అధికారాన్ని స్థాపించారు. అంటే 1757 నుంచి 1857 వరకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశాన్ని పరిపాలించింది. కాబట్టి ఈ కంపెనీ పాలనలో 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగింది. కాబట్టి ఆ తిరుగుబాటును ఈ కంపెనీ సమర్థవంతంగా అణచలేదన్న ఉద్దేశంతో కంపెనీ పాలనను భారతదేశంలో రద్దు చేయడం జరిగింది. 1784లో ప్రవేశపెట్టినటువంటి ద్వంద్వ పాలనను ఈ చట్టము రద్దు చేయడం అనేది జరిగింది. 1784లో ప్రవేశపెట్టినటువంటి చట్టము భారతదేశంలో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టింది. ఆ ద్వంద్వ పాలనను ఈ 1858 చట్టము రద్దు చేసింది. భారతదేశ వ్యవహారాలను చూసేటందుకు భారత రాజ్య కార్యదర్శి అనే పదవిని బ్రిటిష్ పార్లమెంటు ఏర్పాటు చేసి అతనిని బ్రిటిష్ క్యాబినెట్లో బాధ్యునిగా చేయడం అనేది జరిగింది. బ్రిటిష్ పార్లమెంటుకు బాధ్యునిగా చేసింది.
భారత రాజ్య కార్యదర్శి అనే పదవిని ఏర్పాటు చేసింది. బ్రిటిషు క్యాబినెట్లో ఏర్పాటు చేసి అతన్ని బ్రిటిష్ పార్లమెంటుకు బాధ్యునిగా చేసింది. మరియు భారత రాజ్య కార్యదర్శికి సహకారము అందించడానికి 15 మందితో కూడిన ఇండియన్ కౌన్సిల్ను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. 1858 విక్టోరియా మహారాణి చట్టం ఏం చేసిందంటే భారత రాజ్య కార్యదర్శి అనే ఒక పదవిని ఏర్పాటు చేసింది. బ్రిటిష్ మంత్రివర్గంలో ఏర్పాటు చేసి అతనిని బ్రిటిష్ పార్లమెంటుకు బాధ్యుని చేసి అతనికి సలహా ఇవ్వటానికి 15 మందితో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అతనిని భారతదేశంలో బ్రిటిష్ పాలనకు బాధ్యుని చేయడం అనేది జరిగింది. ఈ 1858 చట్టము భారత గవర్నర్ జనరల్ అనే పదవిని రద్దు చేసింది. రద్దు చేసి ఏం చేసింది, వైస్రాయ్ అనే పదవిని ఏర్పాటు చేసింది. వైస్రాయ్ అని అంటారు లేదా రాజప్రతినిధి అంటారు. ఇది ఎలా ఉంటుంది అంటే భారతీయ రాజులతోటి సంప్రదింపులు జరిపేటప్పుడు వైస్రాయ్ లేదా రాజప్రతినిధి అంటారు. సాధారణమైన పరిపాలన చేసేటప్పుడు గవర్నర్ జనరల్ అంటారు. చాలా లాజిక్గా ఉంటుందండి. సాధారణ పరిపాలన చేసేటప్పుడు గవర్నర్ జనరల్ అని పిలుస్తారు. భారతీయ రాజులతోటి కానీ ఇంగ్లాండ్ రాణితో కానీ సంప్రదింపులు జరిపేటప్పుడు వైస్రాయ్ లేదా రాజప్రతినిధి అంటారు. భారతదేశ మొట్టమొదటి వైస్రాయ్ లార్డ్ కానింగ్. భారతదేశ మొట్టమొదటి వైస్రాయ్ లార్డ్ కానింగ్. ఎందుకంటే లార్డ్ కానింగ్ కాలంలో సిపాయిల తిరుగుబాటు జరిగింది. లార్డ్ కానింగ్ 1858లో నవంబర్ 1వ తారీఖు నాడు అలహాబాదులో ఏర్పాటు చేసిన ఒక దర్బారులో ఈ ప్రకటనను చదివి వినిపించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పాలనలోను బ్రిటిష్ ప్రభుత్వ పాలనలోను పనిచేసిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే లార్డ్ కానింగ్. లార్డ్ కానింగ్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పాలనలో చేశాడు. బ్రిటిష్ ప్రభుత్వ పాలనలో చేసిన ఏకైక వ్యక్తి లార్డ్ కానింగ్. ఆ తర్వాత ఈ చట్టాన్ని గుడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టంగా పేర్కొన్నారు. 1858 చట్టాన్ని గుడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టంగా పేర్కొనడం అనేది జరిగింది. ఈ చట్టాన్ని విక్టోరియా మహారాణి భారత ప్రజల స్వేచ్ఛా స్వాతంత్రాలకు మాగ్నా కార్టాగా అభివర్ణించింది. ఈ 1858 చట్టాన్ని ఇంగ్లాండ్ మహారాణి విక్టోరియా మహారాణి భారత ప్రజల స్వేచ్ఛా స్వాతంత్రాలకు మాగ్నా కార్టాగా వర్ణించడము జరిగింది. నెక్స్ట్ బ్రిటిష్ పార్లమెంటు చేసిన మరొక చట్టము 1861 భారత శాసన సభల చట్టము. 1861 భారత శాసన సభల చట్టము. దీన్ని కౌన్సిల్ చట్టము అనుకుంటాం. ఈ చట్టము భారతీయులకు శాసన నిర్మాణంలో పాల్గొనే అవకాశము కల్పించబడింది. 1861 శాసనసభల చట్టం ప్రకారం భారతీయులు శాసన నిర్మాణంలో పాల్గొనే అవకాశము కల్పించబడింది. ఈ చట్టము స్వదేశీ రాజులకు జమీందారులకు శాసన నిర్మాణంలో పాల్గొనే అవకాశము కల్పించబడింది. ముఖ్యంగా భారతదేశంలో ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే స్వదేశీ రాజులు మరియు జమీందారులు ఉన్నారు. వాళ్ళకు మాత్రమే ఈ చట్టసభలలో పాల్గొనే అవకాశము కల్పించారు. ఈ 1861 చట్టము పోర్టుఫోలియో పద్ధతిని మొట్టమొదటిసారిగా భారతదేశంలో ప్రవేశపెట్టింది. పోర్టుఫోలియో అంటే మంత్రి పదవి పద్ధతిని ప్రవేశపెట్టింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టింది. ఇది గతంలో గ్రూప్ 1 స్థాయిలో జనరల్ స్టడీస్లో అడిగాడండి. భారతదేశంలో బ్రిటిష్ వారి కాలంలో చేసిన ఏ చట్టము భారతదేశంలో మొదటిసారిగా బడ్జెట్ను ప్రవేశపెట్టింది కేంద్ర స్థాయిలో అంటే 1861 చట్టము. ఆ తర్వాత ఈ చట్టము అనుసరించి 1862లో కలకత్తా హైకోర్టును, బొంబాయి హైకోర్టును, మద్రాస్ హైకోర్టులను ఏర్పాటు చేశారు. 1862 సంవత్సరంలో బ్రిటిష్ వారి కాలంలో 3 హైకోర్టులను ఏర్పాటు చేశారు. నెంబర్ 1 కలకత్తా హైకోర్టు, నెంబర్ 2 బొంబాయి హైకోర్టు, నెంబర్ 3 మద్రాస్ హైకోర్టు. బొంబాయి మద్రాసుల నందు లెజిస్లేటివ్ కౌన్సిల్ను కూడా ఈ చట్టం ప్రకారంగా ఏర్పాటు చేశారు. బొంబాయి మద్రాస్లలో లెజిస్లేటివ్ కౌన్సిల్ను కూడా ఈ చట్టము ఏర్పాటు చేసింది. మరొక ముఖ్యమైన చట్టము
1892 భారత శాసనసభల చట్టము. 1892 భారత శాసనసభల చట్టం. ఈ చట్టము ద్వారా భారతదేశంలో తొలిసారిగా ఎన్నిక విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ ఎన్నిక విధానం కూడా పరోక్ష పద్ధతిలో ఉంటుంది, ప్రత్యక్షంగా కాకుండా పరోక్ష పద్ధతిలో ఉంటుంది. 1892 భారత శాసనసభల చట్టము భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎన్నికల విధానాన్ని ప్రవేశపెట్టింది. సివిల్ సర్వీస్ వయోపరిమితి 1878లో 19 సంవత్సరాలకు తగ్గించారు. దీనిని తిరిగి యథావిధిగా 24 సంవత్సరాలకు పెంచడం అనేది జరిగింది. 24 సంవత్సరాలకు పెంచారు. తర్వాత మరొక ముఖ్యమైనటువంటి చట్టము 1909 మింటో మార్లే సంస్కరణలు. ఈ చట్టంలో నుంచి చాలాసార్లు ఎగ్జామినేషన్లో మనకు క్వశ్చన్ అడగడం జరిగింది. 1909 మింటో మార్లే సంస్కరణలు 1909 చట్టము. మింటో ఆనాడు భారతదేశంలో ఉన్నటువంటి వైస్రాయ్, మార్లే భారత వ్యవహారాల కార్యదర్శి. ఇద్దరి పేర్లే అడుగుతాడండి కన్ఫ్యూజ్గా. మింటో మార్లే సంస్కరణల్లో, మింటో మార్లే చట్టంలో మింటో అనగా ఎవరు అంటారు. భారతదేశంలో ఆనాడు ఉన్నటువంటి వైస్రాయి లార్డ్ మింటో. మార్లే ఎవరు? భారత వ్యవహారాల మంత్రి లేదు భారత వ్యవహారాల కార్యదర్శి. భారత వ్యవహారాల మంత్రి అంటారు, భారత వ్యవహారాల కార్యదర్శి అంటారు. ఎవరిని? మార్లేను. సో ఈ చట్టము ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేసింది. ఎన్నిసార్లు ఎగ్జామినేషన్లో వచ్చింది. 1909 మింటో మార్లే సంస్కరణలు భారతదేశంలో ముస్లింలకు మొట్టమొదటిసారిగా ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేసింది. తర్వాత మనము మత నియోజకవర్గాల పితామహుడు అని లార్డ్ మింటోను అంటారు. ఎందుకంటే లార్డ్ మింటో భారతీయులను 2 భాగాలుగా విడగొట్టాడు. ఒకవైపున ముస్లింలు, ఒకవైపున హిందువులని 2గా విడగొట్టడం అనేది జరిగింది. పైగా లార్డ్ మింటో ప్రోత్సాహంతో మనకు ముస్లిం లీగ్ అనే సంస్థ స్థాపించడం అనేది జరిగింది. సో కాబట్టి లార్డ్ మింటోను మత నియోజకవర్గాల పితామహుడు అని పిలుస్తారు. మత నియోజకవర్గాల పితామహుడు లార్డ్ మింటో. మన దేశంలో మొట్టమొదటిసారిగా విచక్షణాత్మకమైన ఓటింగ్ విధానము ప్రవేశపెట్టారు. అది కూడా పరిమితంగానే. భారతదేశంలో మొదటిసారిగా విచక్షణాత్మకంగా ఓటింగ్ విధానము ప్రవేశపెట్టిన చట్టము 1909 యాక్ట్, 1909 చట్టము. గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలిలో తొలిసారిగా భారతీయులకు అవకాశము కల్పించారు. 1909 చట్టము గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలిలో మొట్టమొదటిసారిగా భారతీయులకు అవకాశము కల్పించారు. ఆ గవర్నర్ జనరల్ కౌన్సిల్లో సభ్యుడిగా నియమించబడిన మొట్టమొదటి భారతీయుడు సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. ఎస్పి సిన్హా అని పిలుస్తాం. గవర్నర్ జనరల్ కౌన్సిల్లో సభ్యత్వం పొందిన మొట్టమొదటి భారతీయుడు ఎస్పి సిన్హా. రాష్ట్ర గవర్నర్ కార్యనిర్వాహక మండలి భారతీయులకు అవకాశము కల్పించారు. శాసనసభలో బడ్జెట్తో పాటు అన్ని అంశాల మీద ప్రశ్నించే అవకాశం కూడా భారతీయులకు కల్పించడము జరిగింది. 1909 చట్టం ప్రకారంగా రాష్ట్ర గవర్నర్ కార్యనిర్వాహక మండలి భారతీయులకు అవకాశము కార్యనిర్వాహక మండలిలో శాసనసభలో బడ్జెట్తో పాటు అన్ని అంశాల మీద ప్రశ్నించే అవకాశము భారతీయులకు కల్పించడము జరిగింది. దీని తదంతరము 1911 సంవత్సరంలో బెంగాల్ విభజన రద్దు చేయడం అనేది జరిగింది. ఎందుకు అంటే లార్డ్ కర్జన్ 1905 సంవత్సరంలో బెంగాల్ ప్రావిన్సును 2గా విభజించారు. ఇప్పుడున్నటువంటి అస్సాము, బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒరిస్సా ప్రావిన్స్ మొత్తం కలిపితే బెంగాల్ ప్రావిన్స్గా ఉండేది, బెంగాల్ రాష్ట్రంగా ఉండేది. ఈ ప్రాంతంలో జాతీయోద్యమం అనేది ఎక్కువగా జరుగుతూ ఉండేది. సో కాబట్టి జాతీయోద్యమాన్ని అణిచివేయాలనే ఏకైక ఉద్దేశంతో లార్డ్ కర్జన్ అనేట ఆయన బెంగాల్ ప్రావిన్స్ను 2గా విభజించాడు. ఇప్పుడున్నటువంటి బంగ్లాదేశ్, అస్సాం తూర్పు బెంగాల్ గాను, తర్వాత ఇప్పుడున్నటువంటి వెస్ట్ బెంగాల్, బీహారు, ఒరిస్సాలను వెస్ట్ బెంగాల్ గాను విభజించారు. బెంగాల్ను విభజించినందుకు భారతదేశంలో వందే మాతర ఉద్యమం అనేది ప్రారంభించబడింది, ఉధృతంగా జరిగింది. చివరికి ఇదే టైంలో ఇంగ్లాండ్ రాజు 5వ జార్జి
ఇంగ్లాండ్ రాజు 5వ జార్జి భారతదేశ దర్శనకు వస్తున్నాడు. సో కాబట్టి రాజుకు వ్యతిరేకంగా ఉద్యమం జరిగినట్లయితే అది అవమానకరంగా ఉంటుంది అని బ్రిటిష్ అధికారులు ఏం చేశారు, భారత నాయకులతో సంప్రదింపులు జరిపి మేము బెంగాల్ విభజనను ఉపసంహరించుకుంటాం, మీరు కూడా వందే మాతర ఉద్యమాన్ని ఉపసంహరించుకోండి అని కోరుకోవడం జరిగింది. పరస్పర అవగాహన మేరకు బెంగాల్ విభజన రద్దు చేస్తున్నట్లు ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఒక బహిరంగ సభలో బ్రిటిష్ చక్రవర్తి 5వ జార్జ్ ప్రకటించడం జరిగింది. వందే మాతర ఉద్యమము నిలుపుదల చేయబడింది. ఇదే సమావేశంలో 1911 సంవత్సరంలో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో జనగణమన గీతంను మొట్టమొదటిసారిగా ఆలపించారు. జనగణమన గీతమును మొట్టమొదటిసారిగా ఎక్కడ జరిగిన సమావేశంలో, కాంగ్రెస్ సమావేశంలో ఆలపించారు. 1911 సంవత్సరంలో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ఆలపించడము జరిగింది. ఈ చట్టము హిందూ ముస్లింల మధ్య ఏర్పాటు బీజాలను వేసింది. 1900 యాక్ట్ మింటో మార్లే సంస్కరణలు హిందూ ముస్లింల మధ్యన విభజన బీజాలను వేసింది. ఈ చట్టము భారత విభజనకు దారి తీసిందని నెహ్రూ అభిప్రాయపడడం అనేది జరిగింది. 1909 చట్టమే భారతదేశము మత ప్రాతిపదికన విభజన చెందటానికి ప్రధాన కారణమని జవహర్లాల్ నెహ్రూ అభిప్రాయపడ్డాడు. ఆ తర్వాత మరొక చట్టము 1919 మాంటేంగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు. 1919 మాంటేంగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు. మాంటేంగు భారత వ్యవహారాల కార్యదర్శి బ్రిటిష్ పార్లమెంటులో, చెమ్స్ఫర్డ్ భారతదేశంలో వైస్రాయ్. మాంటేంగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణల యొక్క ముఖ్యమైన విధానాలు ఏంటి అంటే, ఈ చట్టము 1921 సంవత్సరం నుండి అమలులోకి వచ్చింది. మాంటేంగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు 1921 సంవత్సరం నుండి అమలులోకి వచ్చింది. ఈ చట్టాన్ని అనుసరించి రాష్ట్రాలలో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టడము జరిగింది. తర్వాత మంత్రిమండలిలో కూడా 2 శాఖలుగా విభజించడం అనేది జరిగింది. రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రివర్గంలో 2 శాఖలుగా విభజించడం జరిగింది. ఒకటి రిజర్వ్డ్ శాఖలు, 2 ట్రాన్స్ఫర్డ్ శాఖలు. మంత్రిమండలి శాఖలను 2 భాగాలుగా చేశారు. రిజర్వ్డ్ శాఖలు, ట్రాన్స్ఫర్డ్ శాఖలు. రిజర్వ్డ్ శాఖలు 28 ఉంటే ట్రాన్స్ఫర్డ్ శాఖలు 28 ఉన్నాయి. రిజర్వ్డ్ శాఖలు నిర్వహించే మంత్రులు గవర్నర్ చే నియమించబడిన విస్తృతమైన అధికారాలు కలిగి ఉండి శాసనసభకు బాధ్యత వహించరు. రిజర్వ్డ్ శాఖలను ఎవరైతే నిర్వహిస్తున్నారో ఆ మంత్రులందరూ కూడా గవర్నర్ చేత నియమించబడతారు. మరియు వాళ్ళు శాసనసభకు బాధ్యత వహించరు. ట్రాన్స్ఫర్డ్ శాఖలను నిర్వహించేవారు ప్రాధాన్యత లేకుండా ఉంటవి. కేవలము బాధ్యతను కలిగిన అంశాలుగానే చెప్పుకోవచ్చు. ఈ జాబితాలో ఉదాహరణకు స్థానిక స్వపరిపాలనా సంస్థలను, ఆరోగ్యాన్ని చేర్చడము జరిగింది. ఈ అంశాలు ట్రాన్స్ఫర్డ్ శాఖలు భారతీయ మంత్రులు కలిగి ఉండేవాళ్ళు. శాసనసభకు సమిష్టి బాధ్యత వహించేవారు. ఈ చట్టాన్ని అనుసరించే కేంద్ర శాసనసభలో ద్విసభ విధానాన్ని ప్రవేశపెట్టారు. 1919 చట్టము రిజర్వ్డ్ శాఖలు, ట్రాన్స్ఫర్డ్ శాఖలు అనే దాన్ని తీసుకొచ్చేది. రిజర్వ్డ్ శాఖలు గవర్నర్ చేత నియమించబడిన వాళ్ళు నిర్వహించేవాళ్ళు. వారు శాసనసభకు ఎలాంటి బాధ్యత వహించరు. ట్రాన్స్ఫర్డ్ శాఖలు అనేవాళ్ళు భారతీయులు దానికి మంత్రిగా వ్యవహరించేవాళ్ళు. శాసనసభకు ఉమ్మడిగా సమిష్టిగా బాధ్యత నిర్వహించేవాళ్ళు. ఆ తర్వాత మనకు 1919 చట్టము కేంద్ర శాసనసభలో ద్విసభ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఒకటి ఎగువ సభ, రెండవది దిగువ సభ అంటాం. 2 సభల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ చట్టము ద్వారా క్రైస్తవులకు, ఆంగ్లో ఇండియన్లకు, సిక్కులకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. 1919 చట్టము క్రైస్తవులకు, ఆంగ్లో ఇండియన్లు ఎవరు అంటే ఒక బ్రిటిష్ పురుషునికి భారతీయ వనితకు జన్మించినటువంటి సంతానాన్ని ఆంగ్లో ఇండియన్లు అంటాం.
ఇది కూడా 91లో గ్రూప్ 2లో అడిగినటువంటి క్వశ్చన్. ఆంగ్లో ఇండియన్లని ఎవరిని పిలుస్తాం మనము అంటే, బ్రిటిష్ పురుషునికి భారతీయ వనితకు జన్మించినటువంటి సంతానాన్నే ఆంగ్లో ఇండియన్లు అంటాం. 1919 యాక్ట్ క్రైస్తవులకు, ఆంగ్లో ఇండియన్లకు, సిక్కులకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. పైగా ఈ చట్టము మహిళలకు ఓటు హక్కును కల్పించింది. ఆడిటర్ జనరల్ను ఏర్పాటు చేసింది. ఆడిటర్ జనరల్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చట్టమును 1919 చట్టమును జవహర్లాల్ నెహ్రూ ఓల్డ్ వైన్ ఇన్ ది న్యూ బాటిల్ అని వ్యాఖ్యానించడం జరిగింది. 1919 చట్టము భారతీయులకు ఉపయుక్తంగా లేదు. సో కాబట్టి జవహర్లాల్ నెహ్రూ ఏమని ఈ చట్టాన్ని విమర్శించాడంటే, ఓల్డ్ వైన్ ఇన్ ది న్యూ బాటిల్ అని వ్యాఖ్యానించాడు. ఆ తర్వాత 1921 సంవత్సరంలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీని ప్రభుత్వ ఖాతాల సంఘమును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చట్టం ప్రకారంగా 1919 చట్టం ప్రకారంగా 1921 సంవత్సరంలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఖాతాల సంఘము అంటాం దీన్నే. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటే ప్రభుత్వ ఖాతాల సంఘము అని పిలుస్తాం. దాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఒకసారి మనము ఈ 1919 చట్టం చూద్దాం. ఈ చట్టము మాంటేంగు అంటే భారత వ్యవహారాల కార్యదర్శి, చేమ్స్ఫర్డ్ భారతదేశంలో ఉన్న బ్రిటిష్ వైస్రాయి. ఈ చట్టము 1921 చట్టం నుంచి అమలులోకి వచ్చింది. ఈ 1919 చట్టము భారతదేశంలో మంత్రిమండలిలో 2 శాఖలను క్రియేట్ చేసింది. రిజర్వ్డ్ శాఖలు, ట్రాన్స్ఫర్డ్ శాఖలు. రిజర్వ్డ్ శాఖలు గవర్నర్ చేత నియమించబడిన మంత్రులు నిర్వహించేవారు. వీరు శాసనసభకు ఎలాంటి బాధ్యత వహించేవారు కాదు. ట్రాన్స్ఫర్డ్ శాఖలను కేవలము భారతీయులే దాన్ని నిర్వహించేవారు. వీరు శాసనసభకు సమిష్టిగా బాధ్యత వహించేవారు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ట్రాన్స్ఫర్డ్ శాఖలలో స్థానిక స్వపరిపాలన, ఆరోగ్యము అనేది ఉంటుంది. ఈ చట్టం 1919 చట్టము ఎగువ సభ దిగువ సభ విధానాన్ని కేంద్ర శాసనసభలో ప్రవేశపెట్టింది. ఈ చట్టము క్రైస్తవులకు, ఆంగ్లో ఇండియన్లకు, సిక్కులకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేసింది. మహిళలకు ఓటు హక్కును కల్పించింది. ఆడిటర్ జనరల్ను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత పబ్లిక్ అకౌంట్స్ కమిటీని కూడా ఈ చట్టం ఏర్పాటు చేసింది. 1919 చట్టాన్ని జవహర్లాల్ నెహ్రూ ఓల్డ్ వైన్ ఇన్ ది న్యూ బాటిల్ అని విమర్శించడము జరిగింది. మరొక బ్రిటిష్ ప్రభుత్వం చేసిన చట్టాలలో అతి ముఖ్యమైనటువంటి చట్టము 1935 భారత ప్రభుత్వ చట్టము. 1935 భారత ప్రభుత్వ చట్టం. ఈ చట్టములో 321 ప్రకరణలు, 10 షెడ్యూళ్ళు, 14 భాగాలుగా ఉన్నవి. 1935 భారత ప్రభుత్వ చట్టంలో 321 ప్రకరణలు ఉన్నాయి. దీనిని 10 షెడ్యూల్గా విభజించారు. అందులో 14 భాగాలుగా కూడా విభజించారు. ఈ 1935 భారత ప్రభుత్వ చట్టం 1937 ఏప్రిల్ 1 నుండి ఈ చట్టము అమలులోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారంగానే భారతదేశంలో బ్రిటిష్ వారి కాలంలో 1937లో చివరిసారిగా రాష్ట్రాలకు ఎన్నికలు జరిగినాయి. 1935 చట్టం ప్రకారంగా బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో చివరిసారిగా భారతదేశంలో ఎన్నికలు జరిగినవి. అవి రాష్ట్రాలకు జరిగినవి. ఆ తర్వాత కేంద్ర రాష్ట్రాల మధ్యన ఉన్నటువంటి అంశాలను 3 భాగాలుగా ఈ చట్టము విభజించింది. ఒకటి కేంద్ర జాబితాలో ఉన్న అంశాలు, ఇవి మొత్తం 59 ఉంటాయి. రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలు, ఇవి మొత్తం 54 ఉంటాయి. తర్వాత ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలు, ఇవి మొత్తం 36 ఉన్నాయి. ఈ 1935 భారత ప్రభుత్వ చట్టం ఏం చేసింది అంటే అధికారాలను 3 భాగాలుగా విభజించింది. ఒకటి కేంద్ర జాబితా, 2 రాష్ట్ర జాబితా, 3 ఉమ్మడి జాబితా అని చెప్పేసి 3 భాగాలుగా అధికారాలను విభజించింది. అవశిష్ట అధికారాలు వైస్రాయికి ఇవ్వడం అనేది జరిగింది. అవశిష్ట అధికారాలను
వైస్రాయికి కట్టబెట్టడము జరిగింది. రాష్ట్రాలలో ఉన్న ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసి కేంద్రంలో ప్రవేశపెట్టడము జరిగింది. 1919 చట్టము రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టింది. 1935 చట్టము రాష్ట్రాలలో ఉన్న ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసి కేంద్రంలో ప్రవేశపెట్టడము జరిగింది. తర్వాత ఈ చట్టం ప్రకారం కేంద్రంలో పరిపాలనా అంశాలను రిజర్వ్డ్, ట్రాన్స్ఫర్డ్ అంశాలుగా విభజించడం జరిగింది. 1935 చట్టం ప్రకారంగా కేంద్రంలో పాలనా అంశాలను రిజర్వ్డ్, ట్రాన్స్ఫర్డ్ అంశాలుగా విభజించడము జరిగింది. రిజర్వ్డ్ అంశాలను గవర్నర్ జనరల్ గాను, ట్రాన్స్ఫర్డ్ అంశాలను మంత్రి మండలికి ఇవ్వడం అనేది జరిగింది. రాష్ట్రాలలో ద్విసభ పద్ధతిని ప్రవేశపెట్టారు. ద్విసభ అంటే ఎగువ సభ, దిగువ సభ అని చెప్పేస్తున్నాం. ద్విసభ రాష్ట్రాలలో దిగువ సభను ప్రవేశపెట్టారు. 1935 చట్టం భారతదేశంలో ఒక ఫెడరల్ కోర్టును ఏర్పాటు చేయాలని సూచించింది. ఫెడరల్ కోర్టు మీన్ సుప్రీం కోర్టును ఏర్పాటు చేశారు. 1935 చట్టం ప్రకారంగా భారతదేశంలో సుప్రీంకోర్టును న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు. ఇందులో ఒక ప్రధాన న్యాయమూర్తి, 6 ఇతర న్యాయమూర్తులతోటి ఇది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాను 1935 చట్టం ప్రకారంగా ఢిల్లీలో ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు స్థాపించబడినప్పుడు ఒక ప్రధాన న్యాయమూర్తి, 6 ఇతర న్యాయమూర్తులు అనేవారు ఉన్నారు. ఈ చట్టం ద్వారా బర్మాను భారతదేశం నుండి వేరు చేయడం అనేది జరిగింది. బర్మా అనేది భారతదేశంలో భాగము, కానీ 1935 చట్టము బర్మాను భారతదేశం నుండి వేరు చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఈ చట్టం ప్రకారంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మనం ఒకసారి 1935 భారత ప్రభుత్వ చట్టం యొక్క అంశాలను మరొకసారి పరిశీలించినట్లయితే 1935 భారత ప్రభుత్వ చట్టంలో 321 ప్రకరణలు ఉన్నాయండి. దీనిలో 10 షెడ్యూల్ ఉన్నాయి. 14 భాగాలుగా దీన్ని ఏర్పాటు చేయడము జరిగింది. 1935 భారత ప్రభుత్వ చట్టము ఎప్పటి నుండి మనకు అమల్లోకి వచ్చింది అంటే 1937 సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖు నుండి ఈ చట్టము అమలులోకి వచ్చింది. ఈ చట్టము కేంద్ర రాష్ట్రాల మధ్యన 3 జాబితాలలో అధికార విభజన చేయడం అనేది జరిగింది. కేంద్ర జాబితా 1, రాష్ట్ర జాబితా 1, ఉమ్మడి జాబితా 1, 3గా విభజించింది. అవశిష్ట అధికారాలు వైస్రాయికి ఇవ్వడం అనేది జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత వీటిని మనం కేంద్ర ప్రభుత్వానికి అన్వయించుకోవడము జరిగింది. రాష్ట్రాలలో ఉన్న ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసి కేంద్రంలో ప్రవేశపెట్టడము జరిగింది. కేంద్ర పాలనాంశాలలో ట్రాన్స్ఫర్డ్, రిజర్వ్డ్, ట్రాన్స్ఫర్డ్ అంశాలుగా విభజించారు. రిజర్వ్డ్ అంశాలు గవర్నర్ జనరల్కు, ట్రాన్స్ఫర్డ్ అంశాలు మంత్రిమండలికి ఇవ్వడం జరిగింది. రాష్ట్రాలలో ద్విసభను ప్రవేశపెట్టడం జరిగింది. సుప్రీంకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత చట్టం ద్వారా బర్మాను భారతదేశం నుండి వేరు చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను స్థాపించారు. 1947 భారత ప్రభుత్వ చట్టము. భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమం జరిగినప్పుడు ఇంగ్లాండ్ దేశంలో 2 పార్టీలు ఉన్నాయి. ఒకటి కన్జర్వేటివ్ పార్టీ, రెండవది లేబర్ పార్టీ. కన్జర్వేటివ్ పార్టీ అనేది భారత స్వాతంత్రం పట్ల విముక్తగా ఉండేది. లేబర్ పార్టీ కొంతవరకు భారత స్వాతంత్రం పట్ల అనుకూలత ఉండేది. సో బ్రిటన్లో జరిగిన ఎన్నికలలో లేబర్ పార్టీ నాయకుడు క్లేమేట్ ఆట్లీ మా పార్టీ ఇంగ్లాండ్ దేశంలో అధికారంలోకి వస్తే భారతదేశానికి స్వాతంత్రం ఇస్తామని ఎన్నికలలో వాగ్దానం చేయడం జరిగింది. అలా ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన లేబర్ పార్టీ నాయకుడు క్లేమేట్ ఆట్లీ భారతదేశానికి స్వాతంత్రం ఇస్తాను అని ప్రకటించడము జరిగింది. భారత స్వాతంత్ర బిల్లును బ్రిటన్ ప్రధానమంత్రి లార్డ్ క్లేమేట్ ఆట్లీ 1947 జూలై 4న బ్రిటిష్ పార్లమెంటులో ప్రవేశపెట్టాడు. ఇక్కడ జూలై 4 ఆ డేటు చాలా ఇంపార్టెంట్. జూలై 4న భారత స్వాతంత్ర బిల్లును ప్రవేశపెట్టారు. ఈ భారత స్వాతంత్ర బిల్లును జూలై 15వ తారీఖు నాడు బ్రిటిష్ పార్లమెంటు ఆమోదము పొందడము జరిగింది.
చర్చల అనంతరము బ్రిటన్ పార్లమెంటు జూలై 15న భారత స్వాతంత్ర బిల్లును ఆమోదించింది. ఆ తర్వాత బ్రిటన్ రాణి 1947 జూలై 18న స్వాతంత్ర బిల్లుకు ఆమోద ముద్ర వేయడం అనేది జరిగింది. ఈ విధంగా భారత స్వాతంత్ర బిల్లు జూలై 4న 1947 జూలై 4న బ్రిటన్ పార్లమెంటులో ప్రవేశపెడితే, జూలై 15న బ్రిటిష్ పార్లమెంటు ఆమోదం పొందితే, జూలై 18న ఇంగ్లాండ్ రాణి లేదా రాజు దీనికి ఆమోద ముద్ర తెలపడం అనేది జరిగింది. సో ఈ చట్టము 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి నుండి అమలులోకి వచ్చింది. ఆగస్టు 14 అర్ధరాత్రి అంటే తెల్లవారితే ఆగస్టు 15. సో భారతదేశము మత ప్రాతిపదికన 2 దేశాలుగా విడిపోయింది. ఒకటి భారతదేశము, 2 పాకిస్తాన్లుగా, 2 దేశాలుగా, స్వతంత్ర దేశాలుగా విడిపోవడము జరిగింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశంలో 562 స్వదేశీ సంస్థానాలు ఉన్నవి. ఈ స్వదేశీ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసే బాధ్యతను సర్దార్ వల్లభాయ్ పటేల్కు అప్పజెప్పడం అనేది జరిగింది. సో ఈ స్వదేశీ సంస్థానాలలో ఇండియాలో విలీనం కాకుండా కొంతవరకు ప్రతిఘటించినటువంటి సంస్థానాలు ట్రావెన్కోర్ సంస్థానం, ఇది కేరళ రాష్ట్రంలో ఉంటుంది. తదనంతరము ఈ ట్రావెన్కోర్ సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేసుకోవడము జరిగింది. ఆ తర్వాత జునాగఢ్ సంస్థానం, ఇది గుజరాత్లో ఉంటుంది. పెబ్లిసైట్ నిర్వహించి జునాగఢ్ సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేయడము జరిగింది. ఈ జమ్మూ అండ్ కాశ్మీరును కాశ్మీర్ రాజు రాజా హరిసింగ్ భారతదేశంలో విలీనం చేయడం అనేది జరిగింది. జమ్మూ కాశ్మీర్ను పరిపాలించే రాజు రాజా హరిసింగ్ పాకిస్తాన్ వాళ్ళు కాశ్మీర్ మీద దండయాత్ర చేసుకొని రావడం వలన, యుద్ధం చేయడం వలన కాశ్మీర్ రాజు రాజా హరిసింగ్ పాకిస్తాన్ కాశ్మీర్ను భారత యూనియన్లో విలీనం చేశాడు. పోలీసు చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడం అనేది జరిగింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి గవర్నర్ జనరల్గా లార్డ్ మౌంట్ బాటన్ కొనసాగాడు 1948 ఫిబ్రవరి వరకు. ఆ తర్వాత చక్రవర్తుల రాజగోపాలాచారి స్వతంత్ర భారతదేశానికి తొలి మరియు చివరి భారత గవర్నర్ జనరల్గా బాధ్యతలు నిర్వర్తించాడు. ఓకే, ఈ అంశాలు మనకి ఇప్పుడు చెప్పినటువంటి టాపిక్లు అంశాలు చాలాసార్లు గవర్నమెంట్ మనకి వివిధ పోటీ పరీక్షలలో రావడం జరిగింది. దీన్ని ఇంట్రెస్టింగ్గా చదివి మైండ్లో పెట్టుకోగలరు.